నేనైతే చాలా దూరం నడిచేసిన తర్వాత నేనైతే ఒక ఊర్లో ఉన్నా. ఇప్పుడైతే ఓవర్ బ్రిడ్జ్ నుంచి పోతున్నా నేను. ఇప్పుడైతే మీకు చూపెడుతుంది, మీకు వెనకాలని కూడా కనబడుతుంది, కానీ బ్యాక్ కెమెరా నుంచి చూపెడతా మీకు ఇప్పుడు. చూడండి, ఇది ఓవర్ బ్రిడ్జ్ నుంచి పోతున్నా నేను. ఇదైతే తొందరగా దాటి పోవాలి. నేనైతే ఇవాళ కుర్రేబర్ వరకు పోవాలి. అంటే సుల్తాన్పూర్ దాటిన తర్వాత ఉంటది. అక్కడ నుంచి వద్ద మనకి దగ్గరనే ఉంటది. అటు 50 ఇటు 50 అనుకుంటా. అది సగం, అటు నుంచి సగం అయోధ్య ఉంటది. అక్కడ వరకు పోతే నేను రేపైతే అయోధ్య చేరుకుంటా. ఇప్పుడైతే తొందర వెళ్తున్నా, ముందుకైతే పోదాం. నేనైతే ఇప్పుడు చాలా తాగుదామని ఇక్కడ ఆగిన. అయితే ఇటు ప్లాస్టిక్ గ్లాసులు లేవు, అండ్ గాజు గ్లాసులు కూడా లేవు. ఇక్కడ మొత్తం మట్టితో చేసిన గ్లాసులు మీకు ఇప్పుడు చూపెడతా. చూడండి, ఇది మొత్తం మట్టితోనే. ఎటో ప్లాస్టిక్ గ్లాస్ తక్కువ ఉంటాయి నాకు తెలిసి. ఇట్లా తాగితే మంచిది నాకు తెలిసి. ఇట్లా తాగితేనే మంచిగా, ప్లాస్టిక్ గ్లాసులు తాగితే మంచిగా ఉంది. దీనికి 10 రూపాయలు. మళ్ళీ చూపెడితే అక్కడ కొన్ని గ్లాసులు ఉన్నాయి అక్కడ. ఇకైతే మంచిగా ఉంది. ఇది 5 రూపాయల గ్లాసు. ఇది 5 రూపాయలకి ఇది గ్లాసు చాయ్. ఇది 10 రూపాయలకి. చూశారు కదా, ఈ దీంట్లో చాయ్ అయితే చాలా మంచిది. మా సైడ్ కూడా ఇటు ఎక్కువ లేవు, మా తెలంగాణలో ఇటు ఎక్కువ లేవు. నేను ఎక్కడైతే ఇవ్వలే ఎక్కువ. ఇట్లా తాగితేనే బాగుంటుందని నేను అయితే అనుకుంటాను. ఇంకోటి నేను వెరైటీ చూసిన ఏంటంటే, స్లాబ్ ఇటు మన కాంక్రీట్ తోనే ఇస్తాం కదా, ఇటు చూడండి వెరైటీ. నాకైతే వెరైటీ అనిపించింది. అది మొత్తం ఇటుకలతోనే ఉన్నది, దానికి కొంచెం కాంక్రీట్ ఉన్నది. అది ఎట్లాగినా నాకైతే అర్థం అయితే లేదు. మొత్తం మీద కూడా చూడండి ఇటుకలే ఉన్నాయి, లోపల కూడా ఇటుకలే ఉన్నాయి. చాయ్ అయితే చాయ్ తాగైతే నేనైతే ముందు పోతున్నా. నేనైతే ఇంకా ముందు పోయి ఏమన్నా తినాలి. తిన్న తర్వాత నేను సుల్తాన్పూర్ ఉంటది, సుల్తాన్పూర్ నేనైతే ఒక దాబాలో వచ్చిన. ఆకలి కూడా అవుతుంది ఇక. నేనైతే ఇంకా ముందు పోతే ఇంకా ఉంటాయో లేదని ఇప్పుడే దాబాలో వచ్చేసిన. ఇప్పుడైతే తాళి చేసిన. ఇక్కడైతే మంచిది. నేనైతే తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ఆర్డర్ చేసిన తాళి అది వస్తే మీకు ఇప్పుడు పెడతాను నేను. చూడండి, మనకైతే వచ్చేసింది. చూడడానికి మంచిగా ఉంది. ఇక తినైతే చూద్దాం. నాకు తినడం అయితే అయిపోయింది. నేనైతే మంచిగా ఉంది. పప్పులో మాత్రం కారం అయితే లేదు, మొత్తం సప్పగానే ఉంది. నేనైతే తినడం అయిపోయింది ఇప్పుడు. నేను ఇక్కడ నుంచి ఇక డైరెక్ట్ నేను సుల్తాన్పూర్ వరకు ఏరుకోవాలి. తొందరగా సుల్తాన్పూర్ ఏరుకుంటే అక్కడ నుంచి నేను తొందరగా ఏరుకుంటాడు. ముందైతే సుల్తాన్పూర్ వెళ్దాం. ఇక్కడ నాన్ స్టాప్ నడవాలి. ఇక అక్కడ పోయినాక వీడియో స్టార్ట్ చేస్తాం. నేనైతే సుల్తాన్పూర్ వరకు వచ్చాను. మీకు అది ఇప్పుడు చూపెడతా. బాగా సిటీ ఇది. నేను సిటీ నుంచి అవుతున్నా. ఇప్పుడైతే మీకు చూపెడతా. చూడండి ట్రాఫిక్ ఎట్లున్నా, బాగా అంటే బాగా వెహికల్ నడుస్తున్నాయి. మొత్తం సిటీ మధ్య నుంచి అవుతున్నా నేనైతే. తొందరగా అయితే సిటీ దాటి పోవాలి. బ్యాటరీ బండ్లు కనబడుతున్నాయా? ఇవన్నీ బ్యాటరీ బండ్లే. ఇటు ఆటోలు అయితే వెరైటీగా ఉంటాయి, మన లెక్కలు ఇటు ఆటోలు ఉంటాయి. ఇలాంటి బ్యాటరీ బండ్లు అయితే బాగున్నాయి. ఇది ఆటో వెరైటీగా ఉంది. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరున్నాయి ఆటోలు. మహారాష్ట్రలో మొత్తం బ్లాక్, ఇది మొత్తం వైట్. ఇటు చాలా అంటే చాలా బ్యాటరీ బండ్లు ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా ఉన్నాయి ఇలాంటి. చూడండి, చూసారా మొత్తం వెరైటీ ఉన్నాయి. ఇటు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరున్నాయి అవి. మొత్తం బ్యాటరీ బండ్లే చిన్న చిన్న వాళ్ళు. ఆటోలు మాత్రం తక్కువ శాతం. చూసారా, ముందుగా అయితే పోతున్నా. చాలా దూరం వచ్చిన సిటీ దాటి పోతున్నాయి. ఇక తొందరగా అయితే సిటీ అయితే దాటాలి. మొత్తం కలిసినట్టే ఉన్నాయి మొత్తం ఇది. ఇప్పుడైతే బండ్ల గురించి నేను చెప్తా. అన్న చెప్పాడు. అన్న ఇంత ముందు నాకు ఒక ఐస్ క్రీమ్ లాంటి కొనిచ్చారు. ఈ బండ్ల గురించి మంచిగా వివరిస్తాను మీకు ఇప్పుడు. ఇది బ్యాటరీ బండి. దీనికైతే 1,52,000 అట. ఇటు మొత్తం ఇవే. మంచిగా ఉన్నాయి కదా, చిన్న చిన్న మన గల్లీలో కొట్టడానికి బాగా మంచిగా ఉంటాయి. నేనైతే సిటీ దాటిపోయినా. నేనైతే ముందుకెళ్తున్నా. ఇటైతే చెట్లు అయితే బాగున్నాయి. మంచి రోడ్ సైడ్ కి మీకు అయితే ఇప్పుడు పెడదా.
చూడండి చెట్లు మంచిగా ఉన్నాయి ఇటు. మంచి నీడ కూడా ఇస్తున్నాయి. ముందుకైతే అవ్వాలి. నేనైతే అక్కడ నుంచి చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కట్కా అండ్ కైస్లాపూర్ ఇక్కడ ఉంది ఊరు. కట్కా అండ్ కైస్లాపూర్ ఊరు ఇది. ఇక్కడ నుంచి గోరేఘర్ దగ్గర నాకు అక్కడైతే పోతున్నా నేను. ఇదైతే ఊరు పెడుతున్నా మీకు. ఇదైతే ఊరు అటు ఉంది, మెయిన్ ఊరు ఇటు ఉంది. బై రోడ్ ఎక్కువ ఏం లేవు, ముందుగా వెళ్ళాలి. నేనైతే ఇక్కడ నుంచి గురేబర్ దగ్గరనే తొందరగా వెళ్ళిపోతా. నేను అక్కడ వెళ్ళినాక మంచి ప్లేస్ చూసుకున్నాకనే నేను వీడియో స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి తొందరగా వెళ్తానేమో. ఎందుకంటే నడవడం ఒక ఎత్తు, ప్లేస్ చూసుకోవడం ఒక ఎత్తు. ఎందుకంటే ప్లేస్ తొందరగా దొరకడం లేదు. అందుకనేసి ప్లేస్ దొరికినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ముందైతే కొరేగ్రామ్ వెళ్తున్నా. నేనైతే కురేబర్ వరకు ఏరుకున్నా. కురేబర్ కన్నా అయితే నాకు రూమ్ పడుకోవడానికి ప్లేస్ ఇచ్చాడు. అన్న అయితే మీకు చూపెడతా, ఆ రూమ్ కూడా చూపెడతా నేను. ఇప్పుడు నేనైతే కురేబర్ చూపెడతా. ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి కూడా అండి. ఇది మొత్తం లైటింగ్ తో మంచిగా ఉంది. ఎంత బాగుంది. నేనైతే అక్కడ ఉంటా, నిన్ను ఆ రూమ్ లో చూపెడతా మీకు ఇప్పుడు. నేను ఇంతకుముందు అయితే నేను రోడ్ మీద ఉండగా అన్న వాళ్ళు కలిసిన తర్వాత నాకైతే తినడానికి ఇక్కడ ప్లేస్ తెలియదు. ఈ అన్న వాళ్ళు అయితే కలిసి ఇక్కడ నన్ను అయితే దాబాగాడు తీసుకొచ్చారు బైక్ మీద. ఈ అన్న వాళ్ళకి అయితే చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే నేను దాబాగాడు ఉన్నా, ఇక్కడైతే తింటాను నేను ఇప్పుడు. అన్న తినడం అయితే అయిపోయింది, నేనైతే తింటున్నా. కన్నీటి అయితే మొత్తం సపరేట్ అయింది. ఏదో తిన్నా అంటే తిన్నా. నీళ్ళు అయితే ఫుల్ ఆగినాయి. నేనైతే ఇప్పుడు రూమ్కే వెళ్తున్నా. నన్ను రూమ్ ఇచ్చిన అన్నని నా రూమ్ చూపెడతా ఇప్పుడు మీకు. నేనైతే ఇప్పుడు రూమ్ లో వచ్చాను. అయితే రూము ఇప్పుడైతే మీకు చూపెడతాను. ఇక్కడైతే బెడ్ ఉందిగా, ఈ బెడ్ మీద అయితే ఆడుకుంటాను. వాళ్ళైతే నాకైతే బెడ్ దొరికింది. అన్నకైతే చాలా థ్యాంక్స్. అన్నని చూపెడదాం అనుకున్నా కానీ అన్న అయితే ఇక్కడ లేడు. అందుకనేసి వీడియో చేస్తున్నా అన్న. ఇదైతే రూమ్ అయితే బాగుంది. ఇక్కడ ఆడుకుంటున్నా. ఇవాళ డే అయితే మంచిగా అయిపోయింది. రేపైతే నేను అయోధ్య ఏరుకుంటాను. ఇన్ని రోజులు నా కళ రేపైతే తీరబోతుంది. ఇన్ని రోజుల కష్టం, ఇన్ని రోజులు ఇబ్బందులన్నీ రేపైతే తీరబోతున్నాయి. రేపైతే అయోధ్య ఏరుకుంటున్నాను. అదే హ్యాపీ నాకు. ఇవాళ వీడియో అయితే మంచిగా అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.